వికారాబాద్ జిల్లాలో పేరెంట్స్ ను కడతేర్చింది ఓ కూతురు. అయితే తమ చెల్లి చంపిందంటూ సోదరుడు కూడా నమ్మలేని సిచ్యువేషన్స్ అక్కడ ఏర్పడ్డాయని చెప్పాలి. ప్రేమ వ్యవహారం తమకు తెలియదంటూ కూడా సోదరుడు చెప్తూ ఉన్నాడు. కులాంతర వివాహానికి పేరెంట్స్ అడ్డొస్తున్నారని భావించిన కూతురు తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళని కడతేర్చింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో తీవ్ర కలకలాన్ని సృష్టిస్తుందని చెప్పాలి. యాచారానికి చెందిన నక్కిలి దశరథం అలాగే లక్ష్మీ దంపతులకు ముగ్గురు కూతుళ్లున్నారు. అలాగే ఒక కుమారుడు కూడా ఉన్నాడు. సంగారెడ్డి కొండాపూర్కు చెందిన యువకుడితో ఇన్స్టాలో సురేఖ అనే కూతురికి పరిచయం ఏర్పడింది. కులాలు వేరు కావడంతో పేరెంట్స్ పెళ్లికి ఒప్పుకోలేదు. అయితే పెళ్లికి అడ్డు వస్తున్నారు అన్న ఆలోచనతోటి తల్లిని తండ్రిని ఇద్దరిని కూడా ఇంజెక్షన్స్ ఇచ్చి చంపేసింది కూతురు. మత్తు ఇంజెక్షన్స్ ద్వారా ఇద్దరిని కూడా కడతీర్చిన పరిస్థితి. అయితే తమ చెల్లి చంపిందంటే నమ్మలేని పరిస్థితిలో సోదరుడు ఉన్నాడు. ప్రేమ వ్యవహారం తమకు తెలియదంటూ కూడా సోదరుడు చెప్తున్నారు. ముగ్గురు అక్క చెల్లెలు అలాగే ఒక సోదరుడు కూడా ఉన్నారు. అయితే ప్రేమ వివాహానికి కులాంతర వివాహానికి పేరెంట్స్ అడ్డొస్తున్నారు అన్న నెపంతో తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా మత్తు ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళని హత్య చేసింది. సంగారెడ్డి జిల్లాలో నిందితురాలు సురేఖ నర్సుగా కూడా పనిచేస్తుంది. ఇటీవల మనం చూస్తూ ఉన్నాం. పేరెంట్స్ అడ్డొస్తున్నారు అని చెప్పి పేరెంట్స్ను కడతేర్చిన ఘటనలు ఎన్నో చూస్తూ ఉన్నాం. అయితే తాజాగా ఒక కూతురు తమ తల్లిదండ్రులు ప్రేమ వివాహానికి అడ్డొస్తున్నారన్న నెపంతో వారిద్దరిని కూడా మత్తు ఇంజెక్షన్స్ ఇచ్చి కడతేర్చింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో తీవ్ర కలకలాన్ని సృష్టించిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, ఆడపిల్ల ఉండాలంటారు, కానీ ఈరోజు ఆ ఇంటికి ఆ ఆడపిల్లే యమపాశంగా మారింది. ప్రియుడి కోసం కన్న తల్లిదండ్రులనే అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా యాచారం గ్రామ పరిధిలో జరిగిన ఘటన ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. కొత్త చదువులు చదివించినటువంటి తల్లిదండ్రులకు అదే అతి తెలివితో మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి మట్టుబెట్టింది. ప్రస్తుతం మనం అదే యాచారం గ్రామంలో ఉన్నాం. ఆ గ్రామంలో కూడా ఒక్కసారిగా విషాద చేయాలనుకున్నాయి. గత నెల 24వ తేదీన జనవరి 24వ తేదీన ఈ ఉదంతం జరిగినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇల్లు, ఇదే ఇంట్లో కన్న తల్లిదండ్రులను యాచారం గ్రామంలో దశరథ్ లక్ష్మి అనే దంపతులకు ముగ్గురు ఆడకూతుర్లు, ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు. సో ఇద్దరు కూతుర్లను పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. చిన్న కూతురు గారాల పట్టి అని ఉన్నత చదువులు చదివించారు. బీఎస్సీ నర్సింగ్ చేపించారు. అనంతరం నర్సింగ్ ఉద్యోగం కూడా చేస్తుంది. అదే నర్సింగ్ తెలివిని ఉపయోగించింది ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడి కోసం. ఇన్స్టాగ్రామ్లో పరిచయం, స్నేహం ప్రేమగా మారింది. సో ఆ యువకుడి కోసం తల్లిదండ్రులనే నర్సింగ్ విద్య నేర్చుకున్నటువంటి ఆ కూతురు సురేఖ ఇద్దరికి ఇదే ఇంట్లో, మనం చూస్తున్నటువంటి ఇదే ఇంట్లో మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి మట్టు పెట్టింది. ఎంత దారుణమైన ఘటన, ఎంత అమానవీయమైన ఘటన. కన్న తల్లిదండ్రులను ఇదే ఇంట్లో చేసినట్లుగా కూడా తెలుస్తుంది. 24వ తేదీ సాయంత్రం సంగారెడ్డిలో పనిచేస్తున్నటువంటి ఆ నర్సింగ్ హోమ్ నుంచి ఇంటికి చేరుకుంది. ప్రీ ప్లానెడ్గా మత్తు ఇంజెక్షన్లు తీసుకొని వచ్చింది. సో ఇదే ఇంట్లో మట్టు పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ గ్రామంలో మొత్తం విషాదశాలనుకునే ఆ కుటుంబంలో కుటుంబ సభ్యులు కూడా నమ్మలేకపోతున్నారు. అసలు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. ఒక డ్రామా క్రియేట్ చేసింది. హత్య చేసిన అనంతరం కూడా ఒక డ్రామా క్రియేట్ చేసింది. ఇక్కడేనా అమ్మ, ఇక్కడేనా జరిగి ఈ బెడ్ మీదనే చూడొచ్చు. హత్య చేసిన అనంతరం డ్రామా క్రియేట్ చేసింది. అమ్మా నాన్నలు స్పృహ తప్పి పడిపోయారు ఇదే బెడ్పై తల్లిదండ్రులను పడుకోబెట్టి, అమ్మా నీకు నడుముల నొప్పులు ఉన్నాయి, నాన్న నీకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, నేను తెచ్చిన ఇంజెక్షన్ ఇస్తే మీ నడుముల నొప్పులు మాయమైపోతాయి, నీకు కాళ్ళ నొప్పులు పోతాయి, మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలంటూ చెప్పింది. సో ఇదే బెడ్పై ఆ తల్లిదండ్రులను పడుకోబెట్టి మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. ఇదే బెడ్పై ఇద్దరిని, అమ్మా నీ నడుముల నొప్పులు దూరం అవుతాయి, నన్ను ఎందుకంటే వ్యవసాయ కూలీలు వాళ్ళు రోజు కూలీ పనులు చేసుకుంటారు, వ్యవసాయం చేసుకుంటారు. ఆ కన్న తల్లిదండ్రులు ఆ కూతురుని చదివించారు. ఉన్నత చదువులు చదవాలి, నా కూతురు చదివితే మంచి పేరు వస్తుంది, మాకు కూడా గుర్తింపు వస్తుంది,
కష్టం చేసి ఆ కూతుర్ని బీఎస్సీ నర్సింగ్ చేపిస్తే అదే నర్సుగా ఉన్నటువంటి కూతురు ఈరోజు ఆ తల్లిదండ్రుల ప్రాణాలు తీసిన ఉదంతం ఒక్కసారిగా అందరినీ కలిచివేస్తున్నటువంటి పరిస్థితి. ఈ బెడ్లపైనే పడుకోబెట్టి మత్తు ఇంజెక్షన్లు ఇచ్చింది, మట్టు పెట్టింది. సో ఈ కుటుంబ సభ్యులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మరో కీలక అంశం, ఇట్లాంటి వీటిని జనరల్గా ఊళ్ళలో దిగుట్లు అంటారు, ఇందులోనే ఇంజెక్షన్లను పెట్టింది. ఆ ఇంజెక్షన్ ఎంటీ సిరంజీలే ఈరోజు ఆమెని దొరకబట్టాయి. ఆ మత్తు ఇంజెక్షన్ల వల్లనే ఈరోజు దొరకబట్టింది. ఒకసారి అన్నం రమ్మన్నారు. అన్నకు ఫోన్ చేసింది, తల్లిదండ్రులు స్పృహలో లేరు అన్న, తొందరగా ఇంటికి రండి అని పిలిచింది. ఇంటికి వచ్చేసరికి ఆ తల్లిదండ్రులను విగత జీవులుగా చూసి ఆ అన్న కుప్పకూలిపోయాడు. అప్పటికీ డ్రామా క్రియేట్ చేస్తున్నటువంటి సురేఖ మాయ మాటల్ని నమ్మలేకపోయాడు, అంటే గుర్తించలేకపోయాడు. ఒకసారిగా తల్లిదండ్రులు ఇంట్లో విగత జీవులుగా కనబడంతో ఆ కొడుకు కన్నీరు మున్నీరుగా రోధిస్తూ డౌట్తో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నెక్స్ట్ డే ఈ ఉదంతం అంతా వచ్చింది అని ఒక్కసారి లోపల. సో వాళ్ళ అన్న ఉన్నాడు, సురేఖ అన్న, ముగ్గురు కూతుర్లు అయితే ఒక కొడుకు. స్థానికంగా బాటారం గ్రామంలో బట్టల షాప్ నిర్వహిస్తున్నాడు. ఒకసారి మాట్లాడదాం, కొంచెం జరగదు.